కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. వేలాది మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా మంత్రులను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో 5,000 కోట్లకు పైగా రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ పెండింగ్లు ఉన్నాయి. 8,000 కోట్లకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లు ఉన్నాయి. ఈరోజు గర్ల్స్కి, ముఖ్యంగా అమ్మాయిలకి స్కూటీలు ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు. అబ్బాయిలకు ఉచిత బస్ పాస్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండింటిని అమలు చేయట్లేదు. సంక్షేమ హాస్టళ్లు వర్షం వస్తే కూలిపోతా ఉన్నాయి, ప్రమాదకరంగా మారినాయి. వీటిని బాగు చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు అమలు చేయలేదు. సొంత భవనాలు నిర్మించాలని, ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని జార్జిరెడ్డి పిడిఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ, జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికోసం దశల వారీగా ఉద్యమాలు నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. ఇదే గనుక రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారం మీద దృష్టి కేంద్రీకరించకపోతే, సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో విద్యార్థి ఉద్యమాలను తీవ్రతరం చేస్తాం. ప్రభుత్వానికి విద్యార్థి ఉద్యమ సెగనిని అంటేలాగా చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తామన్నా. నా పేరు